ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును మన రక్షకుడైన క్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను. వాక్య సందర్భంలోకి వెళ్తే, నిజానికి ఆయన కలిగిన శిక్ష తన అతిక్రమం బట్టి కాదు కానీ మన అతిక్రమములు బట్టి కలిగిందని అంటున్నాడు ఇక్కడ యెషయా గారు. సేవకుడు అనుభవించే శిక్ష ప్రజలకు సమాధానము, దేవునితో సంబంధం కలిగిస్తుంది. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత అంటే క్షమాపణ కలుగుతుంది. సేవకుడి శ్రమలు మరణం వల్ల ప్రజలకు దీవెన, రక్షణ కలుగుతాయి అని పేతురు గారు కూడా చెబుతున్నారు. ప్రియులారా, ఆ సేవకుడు పొడవబడతాడని కూడా ఆ సేవకుని గురించి యెషయా గారు ప్రవచించారు. యేసు శిలువపై వేలాడుతున్నప్పుడు ఆయనను పొడిచారు. ప్రియులారా, ఇలా లేఖనాలు నెరవేరడానికి